ఇదిగా మిమ్మల్ని అందరినీ కూడా సహోదరుల కొడుకులో కలుసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడిని ఎంతో స్తుతిస్తా ఉంటున్నాను. మరి ఈ రోజు దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడతారో చూద్దాము. మరి కొత్త సంవత్సరంలో మనందరం కూడా వాగ్దానాలు తీసుకొని ఉండుంటాము. మరి వాటన్నిటిని కూడా దేవుడు ఆయన చిత్తానుసారంగా ఆయనదైన సమయంలో నెరవేరుస్తాడనే నిరీక్షణతో మనం ఉంటాం కదా. అయితే మరి ఈ దినాన మనం చేసే ప్రార్థనల్లో మనం ఏ రీతిగా ఉండాలో మనకు మారు జ్ఞాపకం చేసుకున్నాము. అంటే ఒక్కొక్క మారు మనం దేని గురించి అయినా ప్రార్థన చేస్తా ఉంటున్నప్పుడు మనం మనకి తెలియకుండా అవ్వచ్చు, లేదా తొందరపాటులో అవ్వచ్చు, కొన్ని కొన్ని వాగ్దానాలు మనం దేవుడికి చేస్తా ఉంటాం అన్నమాట. ఓవ్స్ అంటారు కదా, కొన్ని ప్రామిసెస్ దేవుడు మనకి ఇచ్చేవి ఉంటా ఉంటాయి, మనం చేసేవి కూడా కొన్ని మార్లు ఉంటా ఉంటాయి. అవి చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలని దేవుడు ఈ దినాన కొంతమంది భక్తుల జీవితం ద్వారా మనతో మాట్లాడబోతా ఉంటున్నారు. అవేంటో మనం చూద్దాము, ఏ రీతిగా మనం ఉండాలో. ఇవన్నీ కూడా మనందరికీ తెలిసినవే, కానీ మరొక మారు జ్ఞాపకం చేసుకున్నాము. న్యాయాధిపతుల గ్రంథము, బుక్ ఆఫ్ జడ్జెస్, చాప్టర్ 11 మనం గనుక చూసుకున్నట్లయితే అది చాలా పెద్ద అధ్యాయము. న్యాయాధిపతులు 11వ అధ్యాయము చాలా పెద్దది. అదంతా మనం చూడట్లేదు, కానీ ఒక ఓవర్ వ్యూ మీకు ఇచ్చిన తర్వాత కొన్ని వచనాలు మనం ధ్యానించుకున్నాము. ఈ యొక్క అధ్యాయం అంతా ఎవరి గురించి ఉంటుందంటే యెఫ్తా గురించి ఉంటుందన్నమాట. మరి ఆ ఈ అధ్యాయంలో యెఫ్తా ఇశ్రాయేలు పక్షాన అమ్మోనీయులతో యుద్ధం చేస్తా ఉంటాడనమాట. ఆ యుద్ధం చేసే సమయంలో యెఫ్తా ఏ రీతిగా దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నాడో మనం చూస్తా ఉంటాము. మరి మొదట 2 వచనాలు కనుక చూస్తే యెఫ్తా గురించి ఇంట్రడక్షన్ ఉంటది అనమాట. న్యాయాధిపతులు 11, 1, 2 చూస్తే, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనుక వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదనిది. మరి గిలాదు వేశ్యతో కూడినప్పుడు పుట్టిన కుమారుడు గనుక వాళ్ళ బ్రదర్స్ తనని పర్సిక్యూట్ చేసినట్టు యెఫ్తా జీవితం మనం చూస్తున్నాము. ఒక 4 విషయాలు యెఫ్తా గురించి చూసి ఒక్క విషయమే మనం ధ్యానించుకుంటాం అన్నమాట. యెఫ్తా గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను. ఒక 3 పాయింట్స్ లో 4th పాయింట్ మనం ధ్యానించుకున్నాము. యెఫ్తా తన అన్నల చేత పర్సిక్యూట్ చేయబడతాడు. మనం ఫస్ట్ 2 వచనాల్లో గనుక చూస్తే, ఇంకొకటి ఏంటి అంటే తను మళ్ళీ రెస్టోర్ చేయబడతారు. తన అన్నలు, తన వారే తన దగ్గరికి వచ్చి యెఫ్తాని ఒక హెల్ప్ అడుగుతారనమాట. అదేంటి అంటే, మరి అమ్మోనీయులు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వస్తారనమాట. ఆ సమయంలో మరి యెఫ్తా యొక్క సహాయాన్ని కోరుకోవాలి. తిను బలాఢ్యుడు గనక యెఫ్తా యొక్క సహాయాన్ని వాళ్ళ అన్నలు కోరుకుంటూ, నువ్వు వచ్చి మా పక్షాన యుద్ధం చేయి వారితో అని యెఫ్తా దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తాం. 6వ వచనం కనుక మనం చూస్తే, గిలాదు పెద్దలు తోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయుదుమని యెఫ్తాతో చెప్పిరి. మరి ఈ ఈ ఈ రీతిగా అంటే పర్సిక్యూట్ చేయబడతాడు. మళ్ళీ తన వారే తన దగ్గరికి వచ్చినప్పుడు మరి వారి దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకోటి కనుక మనం చూస్తే 12 నుంచి 33వ వచనం కనుక మనం చూస్తే, యెఫ్తా ఎంతో కొంత లేఖనాల యొక్క జ్ఞానం కలిగిన వాడు అని మనకి ఇక్కడ తెలియజేయబడతా ఉంటది అనమాట. మరి అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్లే ముందు వారితో ఆ మాటల ద్వారానే, లాజికల్ గానే మాట్లాడుతూ యుద్ధాన్ని ఆపడానికి చూసినట్టే మనం అక్కడ చూస్తాము. అయినా అమ్మోనీయులు ఒప్పుకోరు గనక ఇశ్రాయేలీతో యుద్ధానికి దిగుతారు. 12 నుంచి 33 వరకు గనుక మనం చూస్తే ఈ రీతిగా ఉంటది. ఈ చాప్టర్ మన ఫ్రీ టైమ్ లో చదువుకుంటే ఈ వాక్యం ఇంకా మనకి బాగా అర్థమవుతుంది. సమయానుకూలంగా వచనాలు నేను చెప్తున్నాను. ఈ 3 యెఫ్తా గురించి ఇంట్రడక్షన్ గా మనం తీసుకోవచ్చు. తన అన్నల చేత పర్సిక్యూట్ చేయబడతాడు, మళ్ళీ తన వారే తనని ఆశ్రయిస్తారు యుద్ధం చేయడానికి. 12 నుంచి 33 వరకు చూసుకుంటే, యెఫ్తా
అసలు తెలియని వ్యక్తి కాదు. లేఖనాల గురించిన ఆలోచన లేఖనాల గురించిన జ్ఞానము యెఫ్తా కలిగిన వాడుగా ఉంటాడనమాట. మరి 4వ వచనం గనుక మనం చూస్తే ఈ రోజు మన వాక్య ధ్యానానికి 4వ పాయింట్ ని మనం ధ్యానించుకున్నాము. 31వ వచనం చూసుకున్నాము. న్యాయాధిపతులు 11:31. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని నర్పించెదను. మరి అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్లే ముందు నేను చెప్పినట్టు 12 నుంచి మనం చదివితే తను ఏ రీతిగా ముందు వాటితో తర్కించి తర్వాత యుద్ధానికి దిగవలసి వచ్చిందో ఉంటదన్నమాట. ఆ వాళ్ళ పెద్దలతో తిను ఒప్పందం చేసుకుంటాడు. అమ్మోనీయులతో గనుక నేను యుద్ధం చేసి గెలిస్తే నేను మీకు పెద్దగా ఉండి మిమ్మల్ని నడిపిస్తానా అని చెప్పి. దానికి వారు ఒప్పుకుంటారు. కనుక ఇతను యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్లే ముందు తను ఈ రీతిగా ప్రార్థన చేస్తా ఉంటున్నాడు అనమాట. నేను గనుక గెలిచి క్షేమంగా వస్తే ఇంటికి తిరిగి ఆ జయోత్సాహంతో వచ్చేటప్పుడు తన ఇంటిలో నుంచి ఏదొస్తే దానిని దేవునికి బలిగా అర్పిస్తాను అని చెప్తాడనమాట. ఇక్కడ మనం యెఫ్తా గురించి ఆలోచించవలసిన వారిగా ఉన్నాం. మరి తను గెలుస్తాడు. తను గెలిచిన తర్వాత కింద వచనాలన్నీ చూస్తే గెలిచి ఇంటికి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే తన ఇంట్లో నుంచి తన ఒక్కొక్క కుమార్తె తన వాకిట్లో నుంచి బయటకు వస్తా ఉంటది. మరి ఇక్కడ మనం చూస్తే యెఫ్తా ఒక రష్ అంటే ఒక తొందరపాటులో దేవుని ఎదుట తను ఒక ప్రామిస్, ఒక తను చేసినట్టు మనం చూస్తా ఉంటాము. 29వ వచనం మనం గనుక ఒకసారి చదివితే, యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. మరి ఆ ఇక్కడ మనం చూస్తే యెఫ్తాలో దేవుని ఆత్మ లేదా అని కాదు, దేవుని ఆత్మ చేతే నింపబడ్డాడు. కానీ ఆ యొక్క తొందరపాటులో యెఫ్తా తీసుకుంటున్న ఆ యొక్క నిర్ణయం దేవుడితో తను చేసిన ఆ యొక్క నిబంధనను బట్టి కనుక మనం చూస్తే ఒక తొందరపాటులో యెఫ్తా చేసినట్టు మనం చూస్తా ఉంటున్నాం. ఈ దినాన మనం కూడా మన విషయంలో మనం ఆలోచించుకోవాల్సినది ఏంటి అంటే, మనము దేని గురించైనా ఫర్వెంట్ గా అంటే పట్టుదలతో దేవుణ్ణి అడుగుతా ఉంటున్నప్పుడు అది దేవుడు మనకి ఆయనదైన సమయంలో ఖచ్చితంగా ఇస్తారు. అది ఆయన చిత్తానుసారం అయితే. కానీ ఈ లోపే అది మనం పొందుకోవడానికి కొన్ని మార్లు దేవా నువ్వు అది చేస్తే నేను నీకు ఇది చేస్తాను, నేను నీకు ఈ రీతిగా ఉంటాను అని మనం కూడా తొందరపాటులో ప్రార్థనలో మన మాటలు ద్రొల్లేస్తా ఉంటాము. కానీ ఆ రీతిగా మనం ఎప్పుడు అలా చేయకూడదు అని దేవుడు మనకి ఈ రోజు జ్ఞాపకం చేస్తా ఉంటున్నారు. మనం కనుక చూస్తే ఆ 34వ వచనం చూస్తే, యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరలతోనూ నాట్యంతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగచేసితివి. నీవు నన్ను తల్లడింప చేయువారిలో ఒక్కతెవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుదీయలేననగా. ఏమని మాట ఇచ్చాడు? మనం 31వ వచనంలో గనుక చూసుకుంటే, నేను గనుక గెలిచి వస్తే నా ఇంటి గుమ్మంలో నుంచి ఏదొస్తే అది నేను బలిగా ఇస్తానని మాట ఇచ్చాడు కదా. మరి ఇప్పుడు చూస్తే తన కుమార్తె ఆ ఇంటి గుమ్మంలో నుంచి వస్తా ఉంది. మరి ఇది తను తీసుకున్న ఆ యొక్క ఆ తొందరపాటులో తీసుకుంటున్న ఆ నిర్ణయాన్ని బట్టి తను వెనక్కి జారడానికి కూడా ఇష్టపడని వానిగా మనం ఇక్కడ యెఫ్తాను చూస్తా ఉంటున్నాం. ఇక్కడ 2 విషయాలు యెఫ్తా జీవితం గురించి మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. మనం నేర్చుకోకూడనిది కూడా ఉంది. నేర్చుకోకూడనిది ఏంటి అంటే, మనం ఎప్పుడైనా దేని గురించైనా మనం ఎదురు చూస్తా ఉంటున్నప్పుడు, ప్రార్థన చేస్తా ఉంటున్నప్పుడు
మరి మనం దేవుని ఎదుట చేసే ప్రార్థనలు ఏ రీతిగా ఉంటున్నాయో మనం ఆలోచించి చేయవలసిన వారంగా ఉంటున్నాం. నిన్నటి దినాన్ని కూడా మెసేజ్ లో మనం వింటూ వచ్చాం. మనం ఏం అడిగినా కూడా ఆయన చిత్తానుసారంగా అడిగే వారంగా మనం ఉంటూ ఉండాలన్నమాట. అంకుల్ కూడా ఎప్పుడు చెప్తా ఉంటారు, మన యొక్క ప్రార్థన వాక్యానుసారమైన ప్రార్థనగా ఉండాలి అని చెప్పి. అది ముమ్మాటికి నిజం. అనేక మార్లు మనం ఆత్మతో నింపబడుతున్నప్పటికీ కూడా శరీరం ఖచ్చితంగా మనలో పని చేస్తా ఉంటది. అట్లా పని చేస్తా ఉంటున్నప్పుడు మనం ఏ రీతిగా ప్రార్థన చేస్తామో మనకు కూడా అర్థం కాదనమాట. మరి ఆ రీతిగా మనం ఉండకూడదు అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తా ఉంటున్నారు. మరి ఈ దినాన మనం చూసుకుంటున్నట్లయితే యెఫ్తా నుంచి మనం నేర్చుకోకూడదు అయితే అది వి షుడ్ నాట్ టేక్ ఎనీ వర్బ్ ఎట్ రష్. అంటే దేవుని ముందు తొందరపాటులో దేవా నేను నీకు అది చేస్తాను ఇది చేస్తాను అనేది మనం చేయకూడదు అనమాట. మరి తన నుంచి నేర్చుకోవాల్సినవి కూడా రెండు ఉంటా ఉంటున్నాయి. తను తీసుకున్న ఆ నిర్ణయము గట్టిదే. అంటే తన కుమార్తె వచ్చినప్పుడు తన కుమార్తెను సైతం బలి ఇవ్వడానికి తను ఇష్టపడుతూ ఉన్నాడు. మనం కనుక చూస్తే 35 మనం చూస్తే, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుదీయలేననగా. తను అది బిగ్ థింగ్ అయినా కూడా తను దాన్ని వెనక్కి తీసుకోవడానికి ఇష్టపడట్లేదు అనమాట. మనం కూడా ఈ విశ్వాస యాత్రలో ఉంటున్నప్పుడు కొన్ని విషయాలు దేవుడి విషయాలలో దేవుడి కొరకు నిలబడవలసిన విషయాలు వచ్చినప్పుడు మనం వెనుదిరిగే వారంగా మనం ఉండకూడదు. ఈ విషయం మనం యెఫ్తా నుంచి నేర్చుకోవచ్చు. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మరి రానుంటున్న దినాల్లో ఎట్టి శ్రమలు మన కొరకు వేచి ఉంటున్నాయో తెలియదు కానీ ఆ శ్రమలలో కూడా వెనుదీసే వారిగా మనం ఉండకూడదు. మన విశ్వాసం నుంచి మనం జారిపోయే వారిగా మనం ఉండకూడదు. మరి అదే రీతిగా మనకు ఒక భయం ఉండాలన్నమాట. మనం ఎప్పుడైనా దేవుడి విషయాల్లో జారిపోతే నేను పరలోకంలో ఏదన్నా నా బహుమానం నేను మిస్ అయిపోతానేమో ప్రభువా అన్నట్టు మనం కనుక అంత గట్టిగా దేవుడి కొరకు మనం నిలబడవలసిన వారంగా ఉంటున్నాం. మరి ఈ రెండు విషయాలు కూడా ఆ నేర్చుకోవలసింది మనం ఎక్కువ దృష్టి పెడదాము. ఆ ప్రభువా ఏది వచ్చినప్పటికీ కూడా నేను నీ ఎదుటి నుంచి నేను వెనుతిరగను ప్రభువా, నా విశ్వాసంలో వెనుతిరగను ప్రభువా అని మనందరం కూడా ఈ సమయంలో ఆయన సహాయాన్ని కోరుకుందాం. ఎందుకంటే ఉంటున్న పరిస్థితిని బట్టి కుటుంబ పరిస్థితులు కానీ బయట భౌతికమైన పరిస్థితులు కానీ ఏవైనా కూడా మనకి వెనుదీయడానికి వెనక్కి జారిపోవడానికి అపవాది ప్రేరేపిస్తా ఉంటాడు. కానీ ఆయన సహాయాన్ని మనం కోరుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేసే వారిగా ఉన్నారు. మరి మనం చూసినట్లయితే ఒకసారి ప్రసంగిలో మనం చూస్తే మన యొక్క మాటలు ఏ రీతిగా ఉండాలో అక్కడ ప్రసంగి గ్రంథకర్త మనకి చెప్తా ఉంటాడన్నమాట. మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ మాటలు మనందరం కూడా గుర్తుపెట్టుకుందాం. ప్రసంగి 5:1-5 వరకు. ఎక్లీసియాస్టిస్ 5:1-5 ఎవరన్నా చదువుతారా? ప్రసంగి 5:1-5 వరకు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకొని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. నీవు మ్రొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. థ్యాంక్ యూ అక్క. ఇక్కడ మనం చూస్తే యొఫ్తా మరి ఆ యొక్క తొందరపాటులో చేసిన దానికి మరి తను ఇంకా చెల్లించుకుంటున్నాడు అనమాట. అది తర్వాత తన కుమార్తెను ఏ రీతిగా తను చేసుకున్నాడో అదంతా మనం తర్వాత చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ మనం చూస్తే దేవుని సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు మన యొక్క మాటలు ప్రార్థనలో సైతం చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు మరొక మారు గుర్తు చేస్తా ఉంటున్నారు. మరి
ఏదో ఒకటి దాన్ని పొందుకోవడం కోసం మనం మన మాటలు ద్రొల్లి లేకపోతే ఎక్కువగా మాట్లాడేసి అవి గనుక దేవుని ఎదుట మనం ఇది చేస్తాము అని ఒప్పుకుంటే అప్పుడు నో టర్నింగ్ బ్యాక్. ఖచ్చితంగా అవి ఎంత కాస్ట్ అయినా కూడా మనం చెయ్యాలి. అట్లా అయితేనే మొక్కుకోవాలి అని వాక్యం మనకి ఇక్కడ క్లియర్ గా మనకి ఇక్కడ చెప్తా ఉంది. కనుక మనం దేనైనా మనం దేవుని ఎదుట ఒప్పుకుంటున్నప్పుడు ఇది చేస్తాను ప్రభువా అని మనం మాట ఇస్తుంటున్నప్పుడు అది చేసే వారిగా మనం ఉండాలి అని దేవుడు మరొక మారు యొఫ్తా జీవితం ద్వారా మనకి గుర్తు చేస్తా ఉంటున్నారు అనమాట. మరి మనం తీసుకునేవి కూడా మన కుటుంబానికి కూడా అవి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ దేని గురించి అయినా కుటుంబం గురించి మనం ప్రార్థన చేస్తా ఉంటున్నప్పుడు, ప్రభువా ఇఫ్ యు గివ్ దిస్ ఐ విల్ గివ్ ఇన్ దిస్ రిటర్న్ అంటే ఇది మీరు నాకు చేసినప్పుడు నేను తిరిగి మీకు ఇది ఇస్తాను అంటున్నప్పుడు ఆ ఇచ్చేది కూడా మన కుటుంబానికి మనకి అది శ్రేయస్కరంగా ఉండేదిగా ఉండాలన్నమాట. ఇక్కడ యొఫ్తా చూస్తే తను తిరిగి ఇచ్చేది తనకది నష్టాన్నే కలుగజేస్తుంది. తన కుమార్తెను తను కోల్పోతున్నాడు. మరి ఇదే ఒక్- మొక్కుబడి చెల్లించుకున్న ఒక స్త్రీని కనుక మనం చూస్తే మనందరికీ తెలుసు. హన్నాని కనుక మనం చూస్తే హన్నా ఏ రీతిగా మొక్కుకుంది అది తనకి తన కుటుంబానికి కూడా అది దీవెనకరంగా మారింది. మరి సమూయేలు విషయంలో ఆ ఒక్క వచనం మనం చదువుకున్నాము. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 11వ వచనం చూస్తే, సైన్యములకు అధిపతి యగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల దాని తల మీదకి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. మరి హన్నా కూడా మొక్కుబడి ఇక్కడ దేవుడికి చేస్తా ఉంది. హన్నా కూడా తన డిస్ట్రెస్ లోనే అంటే తను ఎంత బాధగా ఉందో మనం చూస్తా ఉంటున్నాం. ఆ బాధలో సైతం తను ఎక్కడా కూడా దేవుని చిత్తం బయటకు వెళ్ళి తను అడిగినట్టు మనం చూడము. అక్కడ ఉంటున్న ప్రస్తుత పరిస్థితిని బట్టి ఆ యొక్క ఏమంటాము సమాజ మందిరంలో అక్కడ ఉంటున్న అవసరతను ఎరిగి ఏలీ కుమారుల యొక్క పరిస్థితి అక్కడ ఉంటున్నది అంతా ఎరిగి దేవునికి ఒక సేవకుడు కావాలి అని గుర్తెరిగి ఆయన చిత్తానుసారంగానే హన్నా అడిగి పొందుకొని మరి తిరిగి దేవునికి సమయాన్ని అప్పగించినట్టు మనం చూస్తా ఉంటున్నాం. ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే మనం ఏదైనా మొక్కుబడి చెల్లిస్తుంటున్నప్పుడు కూడా అది దేవుని చిత్తానికి ఎలైనై ఉన్నప్పుడు అది మన కుటుంబానికి మనకి దీవెనకరంగా ఉంటుందన్నమాట. ఆయన వాక్యానుసారంగా మనం ఏదన్నా ఆయనకి ఇ- ఆ, ఇస్తాము అని మనం చెప్పినప్పుడు అవి మనకి ఆశీర్వాదకరంగా ఉంటాయి. అలా కాకుండా మన శరీరం గనుక మనల్ని ప్రేరేపించి ఇష్టం వచ్చినట్లు మనం ఇది ఇస్తాను ప్రవ్వా అది ఇస్తాను ప్రవ్వా అంటే ఖచ్చితంగా మన యొక్క కుటుంబానికి మనకి మనం నష్టం కలుగ చేసుకునే వారిగా ఉంటాం. ఆ రీతిగా ఉండకూడదు అని చెప్పి దేవుడు మనకి ఈ రోజు జ్ఞాపకం చేస్తా ఉంటున్నారు. మరి కొత్త నిబంధనలో కూడా మనం చూస్తే అననీయ సపీరా వీళ్ళిద్దరు కూడా మనకి తెలుసు. వారు కూడా మొదట వాళ్ళు పొలం అమ్మే ముందు మొత్తం ఇద్దామని అనుకునే వారు దేవునికి ఇద్దామని అనుకునే వారు మొదలు పెట్టారు. కానీ మధ్యలో వారు జారిపోయిన వారిగా ఉంటున్నారన్నమాట. అక్కడ వారికి కూడా వారి యొక్క శరీరం పనిచేస్తా ఉంటున్నట్లు మనం చూస్తా ఉంటున్నాం. వారు శాపాన్ని కొని తెచ్చుకున్నారు. కనుక ఈ ఈ రోజు దేవుడు ఈ కొత్త సంవత్సరంలో మనకి గుర్తు చేస్తున్నది ఏంటి అంటే ఎందుకంటే న్యూ ఇయర్ స్టార్టింగ్ లో మనందరం కూడా దేవుని ఎదుట కమిట్మెంట్స్ తీసేసుకుంటూ ఉంటాం. ఎస్పెషల్ గా స్పిరిచువల్ కమిట్మెంట్స్ ఎక్కువ తీసుకుంటా ఉంటాం. ప్రతిరోజు నేను వాక్యం చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ఐ నీడ్ టు బి లైక్ దిస్ అని స్పిరిచువల్ గా ఫిజికల్ గా తీసుకునేవి పక్కన పెట్టేసేయండి. స్పిరిచువల్ గా చాలా మనం తీసుకుంటా ఉంటాం. వీటన్నిటిని కూడా మనము తీసుకుంటున్నప్పుడు బహు జాగ్రత్త కలిగి భయముతో అవి దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటున్నాం కనుక వాటిని ఖచ్చితంగా మనం చేసేవారిగా ఉండాలి అని దేవుడు మనకి ఈ దినాన గుర్తు చేస్తూ ఉంటున్నారు. అటు రీతిగా మనం చేయలేకపోతే దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా ఆ రీతిగా చేయడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. అంతేకాని మనం ఇష్టం వచ్చినట్లు మన శరీరాన్ని ఉపయోగించి దేవుని ఎదుట ఒప్పుకొని వాటిని చేయలేకపోతే మరి దేవుడు మనకి
ఆ దేవుని ఎదుట మనం శాపం కొని తెచ్చుకునే వారిగా ఉండకూడదు అని దేవుడు మనకి ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నారు. చివరిగా ఒక వచనం చదువుకొని మనం ముగించుకున్నాము. మొదటి యోహాను 5:14-15. మొదటి యోహాను 5:14-15 చదవరా అక్క? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. థ్యాంక్ యూ అక్క. ఇక్కడ మనం చూస్తే ఆయన చిత్తానుసారంగా అడిగినవి ఖచ్చితంగా ఆయన మనకి దయచేస్తారు. మరి యొఫ్తా కూడా ఆ ఇంకేదన్నా ఇంకేదన్నా రీతిగా ప్రార్థన చేసున్నా ఖచ్చితంగా దేవుడు యొఫ్తాకి విజయాన్ని దయచేసేవారే. ఇశ్రాయేలీయుల పక్షాన దేవుడు ఉన్నాడు కనుక వారు ఎవరితో యుద్ధం చేసినా కూడా దేవుడు విజయాన్ని దయచేస్తారు. కానీ మరి తొందరపాటులో యొఫ్తా ఆ రీతిగా చేసిన కారణాన్ని బట్టి తను మరి ఆ తొందరపాటులో చేసిన ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి యొఫ్తా తన కుమార్తెను కోల్పోతూ వచ్చాడు. మరి హన్నా అయితే తన చిత్తానుసారంగా దేవుని యొక్క చిత్తానికి ఎల్లైనై తను చేసిన ప్రార్థన, ఆ మొక్కుబడికి తనకి తన కుటుంబానికి దీవెన తెచ్చుకుంటా ఉంది. ఈ రీతిగా మనము ఏ రీతిగా మన యొక్క ప్రార్థనలు దేవుడి ఎదుట ఉంటా ఉంటున్నాయి, ఏ విధమైన కమిట్మెంట్స్ మనం దేవుడి ఎదుట తీసుకుంటున్నామో మనం గ్రహించుకొని ఆయన చిత్తానుసారంగా మనం ప్రతిదీ కూడా ప్రార్థన చేయాలి అని దేవుడు మారు జ్ఞాపకం చేస్తున్నారు కనుక గుర్తుపెట్టుకొని ఆ రీతిగా మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళి ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.